హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇచ్చారో ఆనంద్ గారు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మిగిలిన విషయాలైతే మనం తెలుసుకుందాం. ఆనంద్ గారు నమస్కారం అండి. ఆనంద్ గారు ఆనంద్ గారు నమస్కారం అండి. ముందుగా చిన్నజీఆర్ స్వామి వ్యాఖ్యలపై హెచ్ఆర్సీకి అయితే కంప్లైంట్ చేశారని చెప్తున్నారు. మరి ఆ కంప్లైంట్ లో ఉన్న సారాంశం ఏంటి? ఏమని కంప్లైంట్ చేశారు? ఎలాంటి డిమాండ్స్ మీరు ఆ కంప్లైంట్ లో పొందుపరచడం జరిగింది? ఆనంద్ గారు, హిందువుల గురించి ప్రజల నమ్మకాలు మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ స్వాములు కానీ స్వామీజీలు కానీ ఓకే, టోటల్ గా చిన్నజీఆర్ స్వామి చేసిన వ్యాఖ్యలైతే ప్రస్తుతం దుమారం రేపుతున్నాయని చెప్పాలి. ఆది శంకరాచార్యులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలైతే ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. అనేక మంది పీఠాధిపతులు ఉన్నారు, అదేవిధంగా అనేక మంది స్వాములు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు. ఎవరికి వారు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని వారు పాటించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ ఇలాంటి ఒక హిందూ సమాజానికి సంబంధించి చీల్చే ప్రయత్నం కానీ, లేకపోతే శైవ భక్తుల్ని, వైష్ణవ భక్తుల్ని విడతీసే కార్యక్రమాలకు కానీ ఎవరు పూనుకోలేదు. కానీ ఇక్కడ ఇలాంటి పరిస్థితి అన్నమాట విచారించదగ్గ విషయం అంటున్నారు. అయితే చిన్నజీఆర్ స్వామి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఫోకస్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ కి సంబంధించి దీని మీద చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్ అయితే వినిపిస్తుంది. మరి ఈ రోజు రేపో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది చిన్నజీఆర్ స్వామి పైన అని కూడా అంటున్నారు. మరి ఆనంద్ గారితో మరొకసారి మాట్లాడదాం. ఆనంద్ గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్కారం అండి. ఇప్పుడు హిందూ ప్రజల నమ్మకాలు మరియు మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ స్వామీజీలు కాషాయం వేసుకున్న వస్త్రాలు వేసుకున్న ఏ స్వామీజీలు కూడా ఆ విధంగా మాట్లాడకూడదు. అవును, ఇప్పుడు మన హిందూ సంస్కారాల్లో కాషాయ వస్త్రాలు వేసుకొని దేవుడి గురించి చెప్తున్న వాడిని మనం హిందువులము దేవుడితో సమానంగా మనము అనుకుంటుంటాము. అతను చెప్పే మంచి విషయాలు అవును వింటూ ఎంతో మంది చిన్నజీఆర్ స్వామి ఒక్కసారి మాట్లాడితే ఆయన రోల్ మోడల్ గా తీసుకోవడం కానీ, ఆయన మాటలు వినడం కానీ, కొన్ని లక్షల కోట్ల మంది భక్తులు ఆయన మాటలను ఫాలో అవుతూ ఉంటారు. అవును మేడం. అయితే ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి గారు ఏమన్నారంటే ఆదిశంకరాచార్యులు గారు ధర్మ ప్రచారం కోసము అద్వైత వేదాంతాన్ని వ్యాపింపచేయడానికి భారతదేశంలో 4 దిక్కుల 4 ప్రధాన పీఠాలను మఠాలను స్థాపించారు. అందులో శృంగేరి, ద్వారకా, పూరి, బద్రీనాథ్. ఇది 1000 సంవత్సరాల క్రితం. ఆ 1000 సంవత్సరాల క్రితంలో ఉన్న చరిత్రను కాలరాస్తూ అతను స్థాపించనే లేదు అని చెప్పడానికి మీరెవరు? మీరు హిందువుల సమాజానికి, హిందువులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? సమ్మక్క సారలమ్మ దేవతల గురించి కూడా అలాగే మాట్లాడారు మీరు. అవును. ఏంటి ఇప్పుడు గిరిజనులకు, బడుగు వర్గాలకు దేవత సమ్మక్క సారలమ్మ. మేమెంతో దైవంగా పూజించే దేవతల గురించి దేవుళ్ళే కారని చెప్పి నువ్వు ఏం చేస్తున్నావు? ఇదే విధంగా నువ్వు ఇప్పుడు కులాల గురించి అదే విధంగా మాట్లాడావు. ఈ వ్యాఖ్యలన్నీ చేస్తుంటే, ఇంతమంది మనోభావాలు దెబ్బతింటుంటే మరి మీ గురించి హ్యూమన్ రైట్స్ లో కంప్లైంట్ చేయకపోతే ఇంకెక్కడ చేయాలి? దీనికి అడ్డుకట్ట ఎలా అనేది మేము వేసేది? కుల నిర్మూలన గురించి ఎన్నో సంవత్సరాల నుంచి మేధావులు ఎంతో కష్టపడి కుల నిర్మూలన అనేది చేయాలి అని చెప్పి దాని మీద ఎంతో శ్రమించి దాని మీద వర్కౌట్ చేస్తుంటే నువ్వు సోషల్ మీడియాలో మాట్లాడింది ఏంటి? కుల నిర్మూలన ఎలా అవుతుంది? ఎలా? హలో ఆనంద్ గారు, కుల నిర్మూలన ఎలా అవడం ఏంటి? కుల నిర్మూలన అంటే ఇప్పుడు నల్లగా ఉన్నవాడు తెల్లగా మారిపోతాడా? తెల్లగా ఉన్నవాడు నల్లగా మారిపోతాడా? కుల నిర్మూలన అనే పదానికి అర్థం ఏంటి? నువ్వు దాన్ని వక్రీకరించి నువ్వు ఈ విధంగా సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే ఎంతో మంది హిందువులు గుండెలు ఇలా బద్దలు కొట్టుకుంటున్నాయి. చాలా మంది కన్ఫ్యూజ్ లో ఉన్నారు, ఎవరు దేవుళ్ళు కారు, ఎవరి మాట ఏం వినాలి అని. అవును, ఇదే ముచ్చింతలలో చిన్నజీఆర్ స్వామీజీ గారు ప్రజల డబ్బు
ప్రజలు తనకు దానం చేసిన డబ్బుతో నువ్వు మంచి దేవుడి గురించి మంచి చెప్తావు అని చెప్పిన ఉద్దేశంతో అందరూ మీకు విరాళాలు ఇస్తే ఆ విరాళాలతో నువ్వు